సమంతకి అక్కినేని ఫ్యామిలీ 200 కోట్ల రూపాయలు భరణం ఇచ్చింది. సో మరి సమంత 200 కోట్ల రూపాయలను ఏం చేసింది అనే విధంగా ఇప్పుడు ఒక దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే రీసెంట్‌గానే నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఇద్దరు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లో చాలా ఘనంగా పెళ్లి చేసుకున్నారు డిసెంబర్ 4న. సో ఆ తర్వాత నుంచి సమంత ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? సమంత వీళ్ళ పెళ్లికి ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు? వీళ్ళ పెళ్లి మీద ఎలాంటి కామెంట్స్ కూడా ఎందుకు చేయలేదు? అండ్ సమంత కూడా రెండో పెళ్లి చేసుకోదా? ఎప్పుడు చేసుకుంటుంది? ఇలాంటి కారణాల వల్ల ఇలాంటి న్యూస్లు మాత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉన్న నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే అప్పట్లో నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత 4 సంవత్సరాలకే వాళ్ళు మాత్రం విడిపోయారు. అంటే కారణాలు ఏమైనప్పటికీ, వాళ్ళు వివిధ రకాల కారణాలు చెప్పినప్పటికీ అసలైన కారణం ఏంటని ఇప్పటికి కూడా బయటికి రాలేదు. సో మొత్తానికైతే వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని ఫ్యామిలీ సమంతకి 200 కోట్ల రూపాయలు భరణం కింద ఇస్తామనే విధంగా వాళ్ళైతే చెప్పారంట. కానీ సమంత మాత్రం ఏ మాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు మాత్రం వద్దు అనే విధంగా మొక్క మీదనే రిజెక్ట్ చేసి చెప్పిందంట. అంటే చాలామంది కూడా తన వ్యక్తిత్వాన్ని అభినందిస్తున్నారు. అంటే విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత చాలామంది కూడా భరణం కింద ఒక 200 కోట్లు కానీ 100 కోట్లు ఇచ్చినా కూడా చాలా ఎక్కువ కానీ తక్కువ కానీ అనే విధంగా చాలామంది కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సమంతకి అక్కినేని ఫ్యామిలీ మాత్రం 200 కోట్ల రూపాయలు భరణం కింద ఆఫర్ చేసినప్పటికీ తను మాత్రం మొక్క మీదనే రిజెక్ట్ చేసిందంటే తన వ్యక్తిత్వం ఇది, తను ఏమాత్రం కూడా వాళ్ళ నుంచి ఏమి ఆశించడం లేదనే విధంగా చాలామంది సమంత ఫ్యాన్స్ అయితే అభినందిస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు సమంతకి అక్కినేని ఫ్యామిలీ 200 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇస్తే తను మాత్రం వద్దు అని మొక్క మీదనే చెప్పింది అని దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.